హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఆర్టికల్, అలాగే వాళ్లకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఇందులో ఒక 2-3 వీడియోస్ మిత్రులు నాకు షేర్ చేశారు. ఇది నిజమా? నిన్న కూడా ఒక మిత్రుడితో ఇదే విషయంగా మాట్లాడుతున్నాను. మీరు గమనించారనుకోండి, రష్యా వైపు నుంచి ఒక హెచ్చరిక, అంటే ఇలా హెచ్చరిస్తూనే ఉంటారు కదండి అంటే అలా కాదండి, మీరు అలా చూడలేం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, యూరోప్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. కానీ చాలామంది చూస్తారు కదా, రష్యాలో నుంచి కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారు. మీకు ఎంతవరకు అక్కడ జరుగుతున్నది, రష్యా యుక్రెయిన్ యుద్ధము 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాము, కానీ ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటి, పుతిన్ ఆలోచన విధానం ఎలా ఉంది, దానికి తగ్గట్టుగా రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద బంకర్స్ అండి. ఈ బంకర్స్లో ఎవరు ఉంటారు అంటే రష్యా సైనికులు ఉండొచ్చు, లేదా రష్యా ప్రజలు కూడా దాక్కోవచ్చు. ఎందుకు అంటే మీకు న్యూక్లియర్ రేడియేషన్, ఇది ఏం చెప్తారు అంటే ఆపరేషన్ అన్థింకబుల్, అంటే మీరు ఊహించలేరు. ఈ పేరు చూడండి, రష్యా వాళ్ళు ఎలా పెట్టుకున్నారు అంటే ఆపరేషన్ అన్థింకబుల్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఇందులో పుతిన్ గారు ఏమంటున్నారు అంటే, నేను ఒక బటన్ని ప్రెస్ చేస్తే, ఒక బటన్ని, నాకు కోపం వచ్చి రష్యా ప్రతీకారం అనుకొని ఒక బటన్ని ప్రెస్ చేస్తే మీకు 1 సింగిల్ డే అండి, ఒకే రోజు ఒకవైపు యూకే అనబడే దేశము ఉండదు, ఫ్రాన్స్ అనబడే దేశము వైపౌట్ అయిపోతుంది. ఏమంటే ఇలా బెదిరిస్తూ ఉంటారు కదా, అందరినీ భయపెడుతూ ఉంటారు కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, ఫ్రాన్స్ ప్రజలు, ఇప్పుడు మీరు ఒక ఇండిపెండెన్స్ డే అనబడే ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూడండి, 2012 అనబడే ఒక హాలీవుడ్ చిత్రం, వీటిని చూశారనుకోండి, ఈ మహానాయకులు అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, అలాగే పొలిటీషియన్స్, అందులో ప్రెసిడెంట్లు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద బంకర్లు వేసుకొని అందులోకి వెళ్ళి దాక్కుంటారండి. అంటే ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు ఇలాంటి ప్రమాదము వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పెద్ద పెద్ద బంకర్స్ నిర్మించుకుంటారు అనేది ఈ చిత్రాల్లో చూపించారు. ఇది చిత్రము కాదండి, నిజం, 100% నిజం. ఇలాంటి బంకర్లో వీళ్ళు దాక్కొని రష్యా మీద దాడులు చేశారు అనుకోండి, అక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ ప్రజలు అనండి, యూకే ప్రజలు అనండి, వీళ్ళు ఎక్కడ దాక్కుంటారండి? అంటే ఎందుకు దాక్కోవాలి అంటే ఆపరేషన్ అన్థింకబుల్ యొక్క డీటెయిల్స్, డేటా పుతిన్ గారు డాక్యుమెంటరీ చేసి, నేను పలానా టైంలో పలానా అస్త్రాలను పలానా దేశం మీద ఇలా వాడబోతున్నాను, నా దగ్గర హైపర్సానిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి, యుక్రెయిన్పై వాటిని కూడా నేను ప్రయోగించాను. ఏంటి, కింజాల్ అనబడే హైపర్సానిక్ మిజైల్ ఏకంగా 8 మ్యాక్ స్పీడ్ అండి, అంటే ధ్వని వేగానికన్నా 8 రెట్లు మీకు వేగంగా ప్రయాణించగలదు. ప్రపంచంలో ఏ ఒక రాడార్ కూడా దీనిని పసిగట్టలేదు. దీన్ని వీళ్ళు ఆల్రెడీ ప్రయోగించి చూపించారు. వేరే ఎవరి దగ్గర కూడా, అమెరికా, చైనా, భారత్, ఎవరి దగ్గర కూడా హైపర్సానిక్ మిజైల్స్ అనేవి లేవు. అలాగే రష్యా దగ్గర ఉన్న అణు అస్త్రాలు ప్రపంచంలో మీరు ఎలా చూసుకున్నా కూడా ఏ దేశము దగ్గర లేదు. వార్నింగ్ ఎలా ఉంది, ఈ ప్రపంచములో 9 దేశాల వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి. అంటే మీరు ఒక రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే అంటే భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అలాగే ఇవాళ నార్త్ కొరియా, మా దగ్గర కూడా అణు అస్త్రాలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో 2 దేశాలను తీసేయండి, 7 దేశాలు మాత్రమే మిగులుతాయి. ఎవరండి 2 దేశాలు అంటే యూకే, ఫ్రాన్స్. అంటే యూరోప్లో అతిపెద్ద దేశాలు, అతి శక్తివంతమైన దేశాలు, న్యూక్లియర్ పవర్ ఉన్న దేశాలు, వీళ్ళు మీకు వైపౌట్ అయిపోతారు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. అంటే యూ జస్ట్ ఇమాజిన్ అండి, చిలికి గాలివాన. నేను చెప్తాను, ఒకరోజు గుర్తుపెట్టుకోండి, నా పర్సెప్షన్ అయితే సడన్గా మీరు షాకింగ్ వార్త వింటారు, రష్యా వాళ్ళు యూరోప్ అగ్రదేశాల మీద ఇలాంటి దాడులు మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి ఇంతకాలం జరగలేదు కదా, సడన్గా ఈ ఆపరేషన్ అన్థింకబుల్ ఏంటి, రష్యా వాళ్ళు ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు అంటే, నాకు తెలిసి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ఇతనికి కొంచెం పిచ్చి పట్టింది.
మీకు మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు, మీకు ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఇతని బాసులు నువ్వు ఈ పని చేసే తీరాలి, నువ్వు ప్రాణాలతో ఉన్నా నువ్వు మరణించినా నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పి అతనికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారండి. దాంతో ఫ్రెంచ్ సైన్యాన్ని నేను యుక్రెయిన్ పంపిస్తున్నాను అంటే ఏంటి, నాటో దళాలు యుక్రెయిన్లోకి ఎప్పుడైతే అడుగు పెడతారో ఇక రష్యాను మీరు ఆపలేరు అని చెప్పి పుతిన్ గారు ఆల్రెడీ హెచ్చరించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఫ్రాన్స్ యొక్క మిలిటరీ యుక్రెయిన్లోకి వెళ్ళి అందులో ఉన్న సైనికులకు వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మొన్నటికి మొన్న బీబీసీలో ఒక వార్త చదివాను. జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే యుక్రెయిన్ నువ్వు మా ఆయుధాలను వాడి రష్యా నగరాల మీద కూడా దాడులు చెయ్యొచ్చు అంటే ఏంటి, సెయింట్ పీటర్స్బర్గ్ అనండి, మాస్కో అనండి, ఇక్కడ మీకు వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన ఆయుధాలు వచ్చి రష్యాలో పడితే, ఈ నగరాల మీద పడితే అప్పుడు రష్యా ఏం చేస్తుంది? ఏమండి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక నరబలి అండి, మీరు బలి ఇచ్చే తరుణం ఇది. ఇలా జరుగుతుందా ప్రేమ్ గారు అంటే 11,000 మంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఆల్రెడీ మరణించి ఉన్నారండి. ఇజ్రాయెల్ గాజా అన్నారు 36,000 మంది ఆల్రెడీ బలిదానాలు, లిటరల్గా మన కళ్ళ ముందు ఇంతంత మంది చనిపోయారు. సో ఇప్పుడు ఈ బాసులు తలచుకుంటే ఒక్క ఫోన్ కాల్లో ఈ యుద్ధాన్ని వాళ్ళు ఆపగలరండి, ఎవ్వరు చెప్పరు. వాళ్ళ వైపు వాళ్ళకి యుద్ధాలు కావాలి, ఇది వాళ్ళకు ఒక వార్ గేమ్లా ఉంటుంది. ఇప్పుడు గ్లాడియేటర్ సినిమా చూసారనుకోండి, ఇటువైపు ఒక గ్లాడియేటర్, అటువైపు ఒక గ్లాడియేటర్, వీళ్ళు కొట్టుకు చస్తారు, ఫైనల్గా ఎవడో ఒకడు చనిపోతాడు, ప్రజలందరూ లేచి గంతులు వేస్తారు, రాజుగారు ఆనందిస్తారు. ఇదే పరిస్థితే ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళ బాసులు. దాంతో రష్యా వాళ్ళని ఆపడం అంటే వాళ్ళు ఏమంటున్నారు, ముందు యూకే తర్వాత ఫ్రాన్స్ వీళ్ళని వైపౌట్ చేసేస్తాం అంటే రష్యా యొక్క స్పై ఏజెన్సీస్ ఎంత స్ట్రాంగ్ అంటే యూకేలో ఎక్కడెక్కడ వీళ్ళు అణు అస్త్రాల గుడౌన్లు ఉంచారు, మెయింటైన్ చేస్తున్నారు, రెడీ టు యూజ్ అని ఏ లొకేషన్స్లో వీళ్ళు తమ న్యూక్లియర్ వెపన్స్ని పెట్టారో రష్యాకు పూర్తిగా తెలుసు. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేము ప్రజలను బలికొనము, మీలా కాదురా వెళ్ళి ప్రజల మీద బాంబులు విసరము, మేము డైరెక్ట్గా యూకేని ఎంచుకుంటాము, వాళ్ళ అణు అస్త్రాల గుడౌన్ల మీద దాడులు చేస్తాం, ఫ్రాన్స్ని కూడా అలాగే, నీ యొక్క న్యూక్లియర్ గుడౌన్స్ ఎక్కడున్నాయో మాకు 100% తెలుసు, డైరెక్ట్గా దాని మీదే మేము దాడులు చేస్తాం. మరి అందులో నుంచి వచ్చే రేడియేషన్ని ఆ దేశ ప్రజలు తట్టుకోగలరా? సో ఇదంతా ఏంటి, ఆపరేషన్ అన్థింకబుల్ అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు. సో దీన్ని ఎవరైనా మామూలుగా తీసుకుంటే ఏముందిలే ఇలా బెదిరిస్తూ ఉంటారు కదా అని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు తన సైన్యాన్ని ఒకవేళ యుక్రెయిన్ దాకా పంపిస్తే ఆ రెడ్ లైన్, పుతిన్ మాట్లాడే ఆ రెడ్ లైన్, దానిని దాటి వీళ్ళు లోపలికి వచ్చిన తరువాత రష్యాని ఆపడము జస్ట్ ఇంపాసిబుల్ అండి. అదే జరగబోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎలైట్ గ్రూప్ తమ వరకు అన్ని సేఫ్టీలు అంటే అన్ని బంకర్స్ సిద్ధము చేసుకొని 3వ ప్రపంచ యుద్ధము వస్తే మనమందరం ఎక్కడ దాక్కోవాలి ఈ ఏర్పాట్లు అన్నీ చేసేసారు. రష్యా వాళ్ళు కూడా కరెక్ట్గా ఇలాంటి ఏర్పాట్లే చేశారు. ఫైనల్గా బలి అయ్యేది మాత్రము పలానా దేశాలకు సంబంధించిన ప్రజలే. మరి దీన్ని ఆపవచ్చు కదండి అంటే మీకు రాత్స్చైల్డ్ ఫ్యామిలీ లాంటి వాళ్లకు ఇదంతా ఆటలండి, సరదాలు. మొదటి ప్రపంచ యుద్ధము చూసాము, 2వ ప్రపంచ యుద్ధము చూసాము. వీళ్ళే ఫండింగ్ ఇస్తారు, వీళ్ళే యుద్ధాలు చేయిస్తారు. ఫైనల్గా ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు ఇదంతా వాళ్ళు గమనించి ఆనందిస్తారు. గెలిచిన వాడికి సన్మానాలు, ఓడిన వాడికి శిక్షలు. ఇదే ఇవాళ వరకు కూడా ఈ యుద్ధ నీతి అన్నప్పుడు మనము చదువుతూ ఉంటే వింటూ ఉంటే బాధగా ఉంది. కానీ ప్రజలు ఏమీ చెయ్యలేరండి. ఈ పాలకులు చేస్తున్న ఈ కుట్రల్లో ఇదంతా కూడా ఒక భాగమే. మరి 3వ ప్రపంచ యుద్ధము వైపు రష్యా మీకు సిగ్నల్స్ ఇస్తున్నారు, మేము ఇలాగే చెయ్యబోతున్నామని డాక్యుమెంటరీ తీసి మరి వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఫ్రాన్స్ ఎందుకు ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది, జర్మనీ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇదంతా దూరం నుంచి చూస్తున్న అమెరికా వాడు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నాడు. రేపు ఏం జరగబోతుంది జస్ట్ ఊహించి మీ అమూల్యమైన కామెంట్స్ రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.